డే బై డే యష్మి కొంచెం ఓవర్ చేస్తుంది కదా, నాకు కూడా అనిపిస్తుంది. వెల్కమ్ టు టీ5. సో బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ మాట్లాడుకుంటే నాకు యష్మి కొంచెం డే బై డే కొంచెం ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్కువగా లీడర్షిప్ క్వాలిటీస్ ఓకే కానీ కమాండింగ్ అథారిటీ ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ కొన్నిసార్లు సైకోయిజం కూడా బయటకు కనిపిస్తుంది అబ్బా. సో యష్మి వచ్చేసి సూపర్ కంటెస్టెంట్, అందులో డౌటే లేదు. కానీ కొన్ని పాయింట్స్లో అరే కొంచెం ఓకే కదా, అంత టాన్ చేయకూడదు, మనుషుల్ని అంతలా చేయకూడదు అని అనిపించిన ఫీలింగ్ ఉంది. యష్మి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎందుకు నాకు అనిపించింది అనేది కూడా నేను ప్రాపర్గా చెప్తా. ఆవిడ గేమ్ గురించి నేను మాట్లాడలేదు, కొన్ని సిచ్యువేషన్స్లో ఆవిడ చేసే విధానం గురించి, ఆవిడ బిహేవ్ చేసే విధానం గురించి నేను చెప్తాను అనమాట. అండ్ మోర్ ఓవర్ నిన్న స్టార్ట్ అయిన ఎపిసోడ్ వచ్చేసి ఫస్ట్ అందరికీ మొత్తం ఉన్న కంటెస్టెంట్లు అందరిలోని అన్ని క్లాన్స్కి కొన్ని టాస్క్లు పెట్టారు. ఆల్మోస్ట్ 5 to 6 టాస్క్లు అయితే పెట్టారు. ఆ టాస్క్లు బట్టి వాళ్ళ అమౌంట్ ప్రైజెస్ కూడా డిసైడ్ చేయడం జరిగింది బిగ్ బాస్. సో ఫస్ట్ వచ్చేసి 3 పేర్లు చెప్పారు, సోనియా అండ్ అలానే మణికంఠ అండ్ అలానే విష్ణుప్రియ. వాళ్ళు వచ్చేసి స్విమ్మింగ్ పూల్లో దూకాలన్నమాట. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రతిసారి యష్మి క్లాన్ వచ్చేసి ఒక డిఫెండింగ్ పాయింట్ని పట్టుకొని వస్తుంది. అంటే లైక్ వాళ్ళు ఆపడం కానీ చిన్న చిన్న తొండాట్లు ఆడుతుంది, అది వాళ్ళ స్ట్రాటజీ అని చెప్తున్నారు. 1-2 times ఓకే, కానీ ప్రతిసారి స్ట్రాటజీ అని చెప్పేసి అలా చేయడం కరెక్ట్ కాదేమో అని నాకు కూడా అనిపించింది అబ్బా. బట్ ఓకే, వాళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళకి ఛాన్స్ రాకూడదు అన్నట్టు ఎవరి గేమ్ వాళ్ళు ఆడడంలో తప్పే లేదు. అప్పుడు వచ్చేసి వీళ్ళందరూ పరిగెట్టడం స్టార్ట్ చేశారు, విష్ణుప్రియ కానీ మణికంఠ కానీ అండ్ సోనియా కానీ. అదే టైంలో పృథ్వీ వచ్చి అడ్డుకోవడం జరిగింది అండ్ సోనియా వచ్చి కింద పడడం జరిగింది అనమాట. అండ్ దీని గురించి నిఖిల్ వచ్చేసి మాట్లాడడమే నాకు నచ్చలేదు అనమాట. కానీ నిఖిల్ వచ్చి ఏం మాట్లాడాడంటే ఇప్పుడు మణికంఠ తరపు నుంచి మాట్లాడాడు. అక్కడ యాక్చువల్గా కన్సర్న్ ఏంటంటే నాకు సోనియా గురించి అనిపించింది, బట్ నిఖిల్ గురించి వచ్చి అదే మణికంఠ గురించి వచ్చి నిఖిల్ మాట్లాడాడు. వాళ్ళందరూ ఆర్టిస్టులు మొహానికి తగిలితే ఏమవుతుంది అది ఇదని. నిఖిల్ నాకు ఒక మంచి కంటెంటర్గా అనిపిస్తుంది, అంటే కంటెస్టెంట్గా అనిపిస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎవరి గేమ్ ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళది. ప్రతి ఒక్కరు ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చారు. నిజంగానే యష్మి చెప్పినట్టు సెంటిమెంట్ల కోసం రాలేదు. నువ్వు అన్నది కరెక్టే, కింద పడితే ఏమవుతుందని. వాళ్ళు అది అనుకునే కదా వచ్చారు, వాళ్ళ టాస్క్ వాళ్ళు ఫుల్ ప్లెజర్గా ఇవ్వాలనే కదా వచ్చారు. బట్ నువ్వు అలా చేయడం వల్ల వాళ్ళ సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఇది నిజమైన రియలైజ్ అయ్యి సో వాళ్ళు ప్రాపర్గా గేమ్ ఇవ్వలేరని నా ఫీలింగ్ కూడా అనిపించింది. యష్మి చెప్పిన పాయింట్ అక్కడ కరెక్టే అనిపించింది. బట్ నువ్వు కన్సర్న్తో ఒకవేళ చెప్పుండొచ్చు, కానీ అలా చెప్పడం వల్ల ఈ హైలైట్ పాయింట్ ఏమవుతుందంటే నాకు మణికంఠ కన్నా సోనియాని కన్సర్న్ చేసుకొని బయటకు వచ్చి చెప్పినట్టు అనిపించింది అనమాట. ఆడియన్స్ కూడా అనిపించి ఉంటుందని నా ఫీలింగ్, నాకు అనిపించిన ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ, మొన్న ఎపిసోడ్లో విష్ణుప్రియ కానీ సీత కానీ ఇద్దరు మాట్లాడుకున్నారు. సీత ఏం చేసిందో చెప్పలేదు, కానీ విష్ణుప్రియ అప్పుడు ఈ రోజు నేను ఎపిసోడ్లో రివీల్ చేసింది, నువ్వు అట్లా ఫిజికల్గా వెళ్ళడం మణికంఠతో మాకు నచ్చలేదని చెప్పింది. ఫిజికల్గా అంత కాంపిటేటివ్ ఇవ్వడం, ఎవరికైనా ఏమైనా తగులుంటే ఏమైనా అయ్యుంటే ఏంటి పరిస్థితి అని చెప్పేసి దానికి సీత కూడా కొంచెం ఫీల్ అయ్యి ఏడవడం జరిగింది అండ్ లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. అంటే నేనేదో అనుకున్నాను విష్ణుప్రియని ఏమో తిట్టిందేమో, లేదంటే విష్ణుప్రియని ఏమైనా అయిందేమో అని. మేబీ వీళ్ళిద్దరు బాండ్ బాగా అయినట్టున్నారు. సో అందుకే మేబీ ఆ కన్సర్న్తో విష్ణుప్రియ చెప్పిన ఫీలింగ్ అయితే నాకు కూడా వచ్చింది. అందుకే సీత ఏడ్చి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నాబెల్కి అండ్ అలానే పృథ్వీకి అండ్ అలానే నిఖిల్కి 3 క్లాన్స్కి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే బాల్స్ వేయాలి, ఎవరి బకెట్స్లో వాళ్ళు బాల్స్ వేయాలన్నమాట. సో అయితే ఇక్కడ నాకు నిఖిల్ చాలా బాగా నచ్చిన పాయింట్ ఒకటి నచ్చింది అబ్బా. సో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో ఏం చెప్పారంటే ఒకేసారి 2 balls వేయకూడదు అన్నారు. కాకపోతే అక్కడ నిఖిల్ 2 balls ఒకేసారి వేసేసాడు. వెంటనే అక్కడ చెప్పిన వెంటనే మళ్ళీ ఒక బాల్ తీసి మళ్ళీ ఇంకోసారి వేసాడు. చాలా బాగా నచ్చింది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే నిఖిలే గెలిచారు అనుకోండి, ఎందుకంటే నిఖిల్ ఎక్కువ సార్లు బాల్స్ వేశారు కాబట్టి. ఆ పాయింట్లో నాకు నిఖిల్ బాగా అనిపించింది అనమాట ఎగ్జాక్ట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాట్లాడుకోవాల్సిన ఇంకో టాస్క్, అంటే నేను చాలా గొడవలు జరిగాయి, ప్రేరణ సంచాలకంగా ఉండేటప్పుడు చాలా గొడవలు జరిగాయి. అందులో ఎవరు కరెక్ట్ అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ విషయంలో కొంచెం బాధ అనిపించింది చూస్తున్నంత సేపు ఎపిసోడ్. మణికంఠ కానీ నిఖిల్ కానీ, మణికంఠ ఏం చేశాడంటే బ్యాటర్ దోశ తీసుకొని వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత అక్కడ ఇంటి సభ్యులు ఎవ్వరూ ఏమీ అపోజ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ లాస్ట్ టైం రూల్ ప్రకారం వాళ్ళకున్న లగ్జరీ అంతా పోయింది. అయితే ఓన్లీ బిగ్ బాస్ వాళ్ళకి పంపించిన జావా అండ్ వెజిటేబుల్స్ కూడా అది బాయిల్ చేసి తినమన్నారు ఈ వీక్ అంతా. వాళ్ళకి ఇచ్చిన టాస్క్ అయితే అదనమాట. అయితే నిఖిల్ అండ్ మణికంఠ ఇది 1 week ఫాలో అవ్వాలి. కానీ మణికంఠ ఏం చేస్తాడంటే దోశ వేసుకున్నాడు. పాప ఆకలి అనేది ఎవరికైనా ఉంటుంది కదా, అండ్ పక్క వాళ్ళు మిగతా మెంబర్స్ అందరూ తింటున్నప్పుడు ఒక చిన్న అంటే
ఈ విషయంలో ఆకలి విషయంలో నేను తప్పు కరెక్ట్ అని ఎప్పుడు చెప్పను. ఎందుకంటే ఎవరికైనా ఆకలి దగ్గరికి వచ్చేసరికి తప్ప కరెక్ట్ అని మనం చెప్పలేం. అది వాళ్ళ ఆకలి బట్టి ఉంటుంది. అండ్ మనకంటే అది చేశాడు. చేసిన వెంటనే ఎగ్జాక్ట్గా బిగ్ బాస్ బాగా గుర్తుండాలని చెప్పేసి పీపుల్కి ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ 2:00 లేపారు. 2:00 అందరు మంచి నిద్రలో ఉండేటప్పుడు లేపి అప్పుడు ఇది చేసింది తప్పు అని చెప్పారు. ఖచ్చితంగా మీకు లైఫ్ లాంగ్ గుర్తుండాలని చెప్పేసి. అది కొంచెం పాపం ఫన్నీగా అనిపించింది. బట్ వాళ్ళు మళ్ళీ పాపం బాధపడినదైతే ఫుడ్ గురించి అయ్యో అనిపించింది. ఎందుకంటే మరీ అంత టాస్క్ ఇవ్వాలా ఆకలి మీద అని అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ రోజు మార్నింగే విష్ణుప్రియకి యష్మికి చిన్న ఫైట్ అయింది. అయితే విష్ణుప్రియని అడిగింది యష్మి, నువ్వు మా పాల ప్యాకెట్ తీసుకున్నావా అంటే ఎస్ విష్ణుప్రియ తీసుకున్నానని చెప్పింది. అండ్ విష్ణుప్రియ తీసుకొని మళ్ళీ పాల ప్యాకెట్ ఇవ్వబోతుంది, వాళ్ళ పాల ప్యాకెట్. అప్పుడు యష్మి మాత్రం, నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, యష్మి ఎందుకు డే బై డే కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటే, ఏం లేదు అంటే Day 1 నుంచి క్యాప్టెన్ లేకుండా 3 క్లాన్స్ని పెట్టడం, 3 క్లాన్స్కి 3 లీడర్స్ ఉండడం, అది కూడా నైనిక అండ్ అలానే నిఖిల్, యష్మి. అండ్ నిఖిల్ వచ్చేసి కొంచెం డౌన్ అయ్యాడు, కొంచెం అంత కమాండింగ్ అథారిటీగా ఏం లేదు. అండ్ నైనిక వచ్చేసి కొంచెం సెటిల్డ్గా ఉంటుంది, తనకు ఎప్పుడైతే గేమ్ వస్తుందో అప్పుడు మాత్రం ఆడుతుంది, ఏమైనా పాయింట్స్ ఉంటే అప్పుడు మాత్రమే రైస్ చేస్తుంది. కానీ బిగ్ బాస్ హౌస్లో మొత్తం సుపీరియర్ పవర్ గానే యష్మి అయిపోయింది. ఎందుకంటే తన టీం పెద్దగా ఉండడం అండ్ ప్రతి గేమ్లో గెలవడం అండ్ తనకి బిగ్ బాస్ కొన్నిసార్లు సూపర్ పవర్స్ ఇవ్వడం, మీరు మాత్రమే నామినేట్ చేయొచ్చు, మీరు ఇంకొకరిని నామినేషన్ తీసేయచ్చు. అండ్ ఆ క్లేన్లో ఆవిడ సూపర్ పవర్ సుపీరియారిటీ అయినన్ని రోజులు ఇలానే ఉంటుందని అనిపించింది అనమాట. ఎందుకంటే ప్రతిసారి చాలా మెంబర్స్ మీద అరుస్తుంది అండ్ కమాండింగ్గా చెప్తుంది. వాళ్ళు కూడా సేమ్ కంటెస్టెంట్సే, బట్ నీకేంటంటే ఆ సుపీరియర్ క్లెయిమ్ దొరికింది కాబట్టి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మొన్న ఎపిసోడ్లో చెప్పింది నైనిక అండ్ అలానే ఎవరితో డిస్కస్ చేస్తున్నప్పుడు ఏం చెప్పిందంటే, నేను కానీ అండ్ నిఖిల్ కానీ సెలెక్ట్ చేసుకోకపోయి ఉండుంటే యష్మి మాత్రం ఈరోజు సుపీరియర్ పవర్లో ఉండేది కాదు అని చెప్పేసి. యాక్చువల్లీ కరెక్ట్, ఆ రోజు నువ్వు వాళ్ళిద్దరు ఎంచుకోకపోతే నువ్వు ఏ గేమ్లోని ఆడలేదు, ఎక్కడ ఆడలేదు. బట్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది సోనియా ఆ రోజు నిజంగానే డిఫెండ్ చేసింది కరెక్ట్ అని అనిపించింది అనమాట. మేబీ నేబల్ ఉండుంటే ఆ రోజు నేబల్ ఇంకొకలా ఆడేవాడేమో, నేబల్ క్లెయిన్ సుపీరియర్ పవర్గా అయ్యుంటే మాత్రం ఇలా ఉండేది కాదేమో అని అనిపించింది అనమాట. బట్ యష్మి, ఇది నువ్వు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పటికైనా అట్లీస్ట్ నువ్వు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, డే బై డే నువ్వు చాలా అథారిటీ చూపిస్తున్నావు మనుషుల మీద అండ్ నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్నావు. అండ్ విష్ణుప్రియ దగ్గర కూడా నేను బరాబర్ ఇట్లానే మాట్లాడతా, ఇలానే మాట్లాడతా, ఇట్లానే చేస్తా అని అంటావు. అది అస్సలు చాలా రాంగ్. ఎందుకంటే గేమ్ చూస్తున్న పీపుల్కి తెలుసు, ఫస్ట్ బిగ్ బాస్ ఏం చెప్పారంటే 2 టీమ్స్కి ఫుడ్ దొరికింది అన్నప్పుడు ఎవరి ఫుడ్ వాళ్ళు కాపాడుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పారు. బట్ నువ్వే స్టార్ట్ చేసావు. అండ్ ఎవ్రీ టైం ఏదో ఒక ఏమంటారు దాన్ని, మన భాషలో కొంచెం కింత్రి పనులు అంటారు కదా, చిన్న చిన్న టీజింగ్ పనులు, అవి యష్మి క్లెయిమ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. యష్మి ఏం చేసింది, వాళ్ళ క్లెయిమ్ సభ్యులతో కలిపి ఫస్ట్ ఫుడ్ దొంగతనం చేయడం, కొంచెం తీసుకోవడం అనేది నువ్వే స్టార్ట్ చేసావు. నువ్వు చేసినప్పుడు నీ వైపు తప్పు ఉన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళు వచ్చి నార్మల్గా ఉండేటప్పుడైనా నువ్వు నార్మల్గా ఉండాలి. అది కాకుండా తిరిగి లేదు నేను ఇలానే చేస్తా అనడం అస్సలు కరెక్ట్ కాదు. విష్ణుప్రియ కూడా చాలా నార్మల్గా వచ్చి మాట్లాడి ఇదిగో పాల ప్యాకెట్ తీసుకో అంటే ఓకే, నువ్వు అక్కడ చెప్పిన పాయింట్ ఓకే, బిగ్ బాస్ నైట్ అర్ధరాత్రి నిల్చోబెట్టి అందరికీ చెప్పాడు పంచుకోవద్దన్నది ఓకే, నువ్వు అది వేరే వేలో చెప్పుండొచ్చు. కానీ నీకున్న లీడర్ అనే పవర్ వల్ల నువ్వు చూపించిన ఇది చాలా బయటకు పోర్ట్రే అవుతుంది. సో అది మాత్రం మేబీ యష్మి మార్చుకుంటే బాగుండని ఫీలింగ్ అనమాట. మేబీ ఇలానే క్యాప్టెన్ లేకుండా ఎన్ని వీక్స్ అయినా ఉండుంటే మాత్రం ఇంకా యష్మిని అస్సలు తట్టుకోలేము. అన్ని వీక్స్ నామినేషన్లో లేకుండా తను అలా లోపలికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి నిఖిల్కి అండ్ అలానే పృథ్వీకి నాబెల్కి ఒక టాస్క్ పెట్టారు, ఏంటంటే వ్యాక్స్ చేయించడం. అండ్ వ్యాక్స్ ఎవరైతే ఫాస్ట్గా చేసుకుంటారో అది కూడా మోకాళ్ళకి అండ్ ఛాతి మీదకి చెస్ట్ మీదకి చేసుకునే వాళ్ళు మాత్రమే విన్నర్ అని చెప్పారు. కాకపోతే నిఖిల్ తన బెస్ట్ ఇచ్చినట్టు అనిపించింది, పృథ్వీ అయితే ఎప్పట్లాగే గివ్ అప్ ఇచ్చేశాడు. అంటే పృథ్వీ నాకు ఎక్కడ టాస్క్లో సూపర్గా అనిపించలేదు అనమాట, ప్రతిసారి ఎక్కడో దగ్గర దాక్కుంటున్నట్టే అనిపిస్తుంది. నిజంగా ఇంటి సభ్యులు ప్రతిసారి తన్ని చూపిస్తున్నప్పుడు ఎలా అనిపించిందో నాకు కూడా అలా అనిపించింది. ఇంకొంచెం పవర్ఫుల్గా ఇచ్చుంటే బాగుంది అనిపించింది అనమాట తన వైపు నుంచి స్పిరిట్గా. బట్ తను ఇవ్వలేదు. బట్ నాబెల్ మాత్రం సూపర్గా నిజంగానే బాగా అనిపించింది, టాస్క్ బాగా కంప్లీట్ చేశాడు. ఎంత పెయిన్ ఉంటుందో కొంచెం ఒక్కసారి వ్యాక్స్ ఇట్లా తీస్తూ ఉంటే లేడీస్కి ఎంత పెయిన్ ఉంటుందో చెప్పండి. అలానే అబ్బాయిలు కూడా చాలా పెద్దవి ఉంటాయి చెస్ట్ మీద, అలా టప్ అని తీసేసరికి ఎవరికైనా చాలా ఇరిటేటింగ్గా కోపంగా ఇవన్నీ వస్తాయి. బట్ నాబెల్ తన బెస్ట్ ఇచ్చాడు అనిపించింది అనమాట ఇందులో చూస్తే. అండ్ నెక్స్ట్ గేమ్ అసలు ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ ఏంటంటే నెక్స్ట్ గేమ్. సో సాక్సెస్ అనేవి వేసుకోవాలి. ఇక్కడైతే ఎన్ని గొడవలు జరిగాయో ఒక్కొక్కటి లెక్క పెట్టలేము. అసలు ఎవరి గొడవ కరెక్ట్, ఎవరి పాయింట్ కరెక్ట్ అనేది కూడా చెప్పలేము, ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్గానే అనిపించింది. బట్ థింగ్ ఏంటంటే కొన్ని పాయింట్స్ మాత్రం వీళ్ళు ఆర్గ్యూ చేశారు. ఎవరెవరు ఆర్గ్యూ చేశారో దాని గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. సో గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అయిన వెంటనే సాక్సెస్ వేసుకోవాలి. ఎవరి సాక్సెస్ చేతులతో కాకుండా
లాస్ట్కి ఎవరిదైతే సాక్స్లో లేకుండా ఒక్కటైనా సాక్స్ వాళ్ళ కాళ్ళకు ఉంటుందో వాళ్ళే విన్నర్ అనమాట. ఒక్కటైనా వాళ్ళ కాళ్ళకి సాక్స్ ఉండాలన్నమాట. సో ఈ మధ్యలో బిగ్ బాస్ సౌండ్ పెడుతూ ఉంటాడు, మ్యూజిక్ పెడుతూ ఉంటాడు, ఈ లోపు వీళ్ళు ఆడాలి. సో కాకపోతే పాపం అందరూ కలిపి ప్రేరణ మీద పడిపోయినట్టు అనిపించింది అబ్బా. ప్రేరణ మాత్రం ఎంతమంది నేను చూడగలదు, ఎవరి వైపు చూడగలదు? ఒకరు చేస్తూ ఉంటే 6-7 గేమ్ ఆడుతున్నారు. ఆ టాస్క్ లో ఎవరి కాళ్ళని చూస్తుంది, ఎంతమంది అని చూస్తుంది. ఈ పక్క నుంచి సోనియా అండ్ యష్మి వీళ్ళందరూ ఒకేసారి నోరు వేసుకొని పడిపోతుంటే ప్రేరణ ఏం మాత్రం చేయగలదు? సో నాకైతే నిన్న అదే అనిపించింది. బట్ ఫస్ట్ వచ్చేసి ఒక ప్రేరణ తప్పని చెప్పట్లేదు, బట్ ప్రేరణ ఒక్కసారి లైవ్ చూసుకుంటే తర్వాత ప్రేరణ మిస్టేక్ చేసింది. ఏంటంటే అక్కడ పృథ్వీ అనేవాడు ఓకే వెళ్ళాడు, గీత దాటి వెళ్ళాడు, కానీ లైన్ అవుట్ గాల్లోనే కాలు ఉంది, కానీ గాల్లో కాలు ఉన్న తర్వాత అక్కడ పెట్టలేదు, తన కాలు అవుట్ సైడ్ లో కాలు పెట్టలేదు. కాకపోతే పృథ్వీ కూడా ఆర్గ్యూ చేశాడు. ఆర్గ్యూ చేసిన ప్రేరణకి లాస్ట్ ఇంకా ఫైనల్ వీళ్ళతో ఆర్గ్యుమెంట్ వేస్ట్ అని చెప్పేసి పృథ్వీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. కాకపోతే ప్రేరణని నేను ఇక్కడ తప్పలేదు, ఎందుకంటే అక్కడ అంతమంది సంచాలకుగా చేస్తున్న టైంలో ఎవరు కాలు ఎక్కడ పెట్టారో చూడడానికి కూడా అంత మినిట్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంటుంది. ఎందుకంటే నేను లైవే నేను ఆల్మోస్ట్ 3 to 4 times చూసాను నిజంగానే కాలుకి బయట ఉందా పెట్టాడా లేదా అని. యాక్చువల్ ఆ ఫ్లోలో కాలు బయట బోర్డర్ దాటి వెళ్ళింది, యాక్చువల్గా వెళ్ళింది, కానీ కాలు టచ్ చేయలేదు భూమికి. ఎస్ పృథ్వీ, అది నేను ఫోటో కూడా వేస్తాను, మీరు ఒకసారి చూడండి. అండ్ ఆ తర్వాత రూల్స్ ఎవ్రీ టైం మార్చుకున్నారు వీళ్ళు, సంచాలక్ని ఒప్పించి కొన్ని రూల్స్ మార్చుకున్నారు అనమాట గేమ్లోని. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా బిగ్ తగ్గోయింది అయితే విష్ణుప్రియకి ప్రేరణకి. ఇదంతా ఓకే, కానీ నేను స్టార్టింగ్ ఈ రోజంతా నేను ఏం చెప్పాను వీడియో ముందు, యష్మిని ఒకసారి అబ్జర్వ్ చేయండి, కొన్ని సైకోపాత్ ఇట్లా ఆ పక్క వాళ్ళు ఎస్ అయిపోయింది, ఎస్ వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, అట్లా కొన్ని యాక్షన్స్ చూసింది. నాకైతే బాగా అనిపించింది. అంటే లైక్ ఏంటి మరి ఇంత సైకోపాత్ లాగా చూపించాలా యష్మి, చప్పట్లు కొట్టి ఎస్ ఎస్ అని అనడం కొంచెం అది నాకు నచ్చలేదన్నమాట. యష్మి ఇన్ని రోజుల దాకా చాలా బాగా గేమ్ ఆడుతుంది, చాలా బాగా చేస్తుంది, ఇదంతా బాగానే ఉంది, కానీ కొన్ని పాయింట్స్ ఇలాంటి పాయింట్సే నాకు నచ్చలేదు. పక్క వాళ్ళని కొంచెం పోక్ చేసి ఎస్ అని అంటే నీకున్న పవర్ అథారిటీని కొంచెం మిస్యూజ్ చేసినట్ట ఫీలింగ్ అనేది అనిపించింది. నువ్వే లీడర్షిప్ మొత్తం హౌస్లో ఉన్నప్పుడు నువ్వే బాగుంటే మిగతా వాళ్ళు కూడా అలానే ఉంటారని నా ఫీలింగ్ అనిపించింది అనమాట. అండ్ అభయ్ విష్ణుప్రియని తోసేసాడు అన్నారు. యాక్చువల్లీ ఇక్కడ పాయింట్ ఆఫ్ మనకి చూపించిన కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలోని లైవ్లో కానివ్వండి దీనిలో కానివ్వండి అభయ్ తోసాడా లేదని మనం కూడా చెప్పలేం. కానీ నాకు కొంచెం అనిపించింది ఏంటంటే విష్ణుప్రియ ఇలా ఉంగున్నప్పుడు అభయ్ ఇలా ఉన్నాడు కాబట్టి జస్ట్ ఆ ఫ్లోలో విష్ణుప్రియ పడింది, కానీ అభయ్ తోయలేదు యాక్చువల్గా చెప్పాలంటే పాయింట్లో. సో నాకు చూపించింది, అందుకే అభయ్ కూడా వచ్చి నేను తోసానని అడిగాడు. ఇది ఒక గొడవ జరిగింది ఇష్యూలో. సో ఇక్కడ కూడా ప్రేరణ క్లారిటీ చెప్పలేకపోయింది, ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతుంది. అది వీడియోలను చూడడానికి 2 to 3 times చూడాల్సి వస్తుంది అనమాట. నేబల్ వచ్చేసి నేబల్కి ప్రేరణకి కూడా తగ్గిపోయింది. కాకపోతే ఇక్కడ నేను ఫోటో వేస్తాను, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. యాక్చువల్లీ ఈ పాయింట్లో ప్రేరణ కరెక్టే. వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ప్రకారం నేబల్ ఆ సాక్స్ని దాచాడు, కాళ్ళ కింద దాచాడు. మీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫోటో చూపిస్తా, క్లారిటీగా చూడండి. పాయింట్ ఆఫ్ వ్యూలో దాచాడు. సో ప్రేరణ దానికోసమే చెప్పింది. బట్ నేబల్ నేను అవుట్ కాదు అని అనడం, వాళ్ళ క్లాన్లో టీం సభ్యులు కూడా సపోర్ట్ చేయడం, అండ్ లోపలికి వెళ్ళి నాకు కూడా సంచాలకుగా అవుతుంది కదా అప్పుడు నేను చూపిస్తా అనడం, ఇదంతా నాకు నేబల్ నువ్వు చేసావు, మేబీ నువ్వు తెలియజేసావో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కన పెడితే యాక్చువల్గా నువ్వు చేసావు, నువ్వు వీడియోలో చూస్తే నీకే తెలుస్తుంది. ఎందుకంటే నడిచేటప్పుడు ఓకే అది ఫ్లిప్ అవ్వడంలో తప్పలేదు, కానీ నువ్వు కావాలని స్టాండింగ్లో ఉండేటప్పుడు కూడా పెట్టావు, అది తెలియజేసావు పక్కన పెడితే ఆ అమ్మాయి పాయింట్ని రైస్ చేసింది, అది జరిగిందని చెప్పేసి యాక్చువల్గా జరిగింది. ఎస్ లైవ్లో కూడా చూస్తే మీకు కనిపిస్తుంది అనమాట. అయితే ప్రేరణ ఈ పాయింట్ని తీసింది, నేబల్ వచ్చేసి లేదు నేను అలా చేయలేదు అది ఇది అన్నాడు, నాకు వచ్చినప్పుడు కూడా నేను చూపిస్తాను అన్నాడు అనమాట. సో ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే, కానీ ఎంటైర్ ఎపిసోడ్లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే యష్మి డే బై డే కొంచెం లీడర్షిప్ వల్ల ఇది చూపిస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.